ఆయన ఆపండి ఈ పిచ్చితనం, ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి, ఈ రోజే ఆఖరి రోజు అన్నారు. గురువు జీవించి ఉన్నప్పుడు నిరంతరం వాటి నుండి మిమ్మల్ని బయటపడేస్తూ ఉంటారు. ఆ తర్వాత కేవలం సాధన మాత్రమే. ఆయన హాయిగా బతికారు. మరణం వచ్చినప్పుడు హాయిగా మరణిస్తారు. నమస్కారం సద్గురు. మనం మరణానికి ఎందుకంత భయపడతాం? చూడండి, ప్రస్తుతం మీకింత భయం ఎందుకంటే మీ జీవనసారమంతా మీ బట్టల్లో, మీ నగల్లో, మీ చదువులో, ఇంకా మీ చుట్టూ ఉన్న మనుషుల్లో ఉంది. మీ జీవనసారమంతా ఇవి మాత్రమే. వీటన్నింటినీ ఏ క్షణంలోనైనా మీ నుండి లాగేసుకోవచ్చు, అవునా? మీకు స్థిరత్వాన్ని ఇస్తున్నవి ఇవి మాత్రమే, అవునా? ఏదో కొంచెం చదువు, మీ బట్టలు, మీ నగలు, మీ బ్యాంకు బ్యాలెన్సు, మీ చుట్టూ ఉన్న మనుషులు, మీకు జీవిస్తున్నామనే స్థిరత్వ భావాన్ని ఇస్తున్నది ఇవి మాత్రమే. అస్తిత్వం అంటే ఇది కాదు. ఇదొక అతుకుల బొంత. ఇలా చిల్లరి ఇటుకలతో భవనాన్ని కడితే సహజంగానే అది ఎప్పుడు పడిపోతుందోనని భయపడుతూ ఉండాలి. చూడండి, ఈ స్తంభాన్ని కట్టడానికి రాయికి బదులు నేను చెట్టు కొమ్మని వాడాననుకోండి, ఇదెప్పుడు నా నెత్తిన పడిపోతుందోనని తప్పకుండా భయపడతాను, అవునా కాదా? అంతే కదా? అదీ మీ బాధ, అదీ మీ భయం. మీ జీవితాన్ని కొమ్మలతో కట్టుకుంటున్నారు. గట్టి పదార్థంతో కాదు, వాస్తవంతో కాదు, భ్రమలతో కడుతున్నారు. అలాగైతే ఎప్పుడూ భయంలోనే బతుకుతారు. మరో విధంగా జీవించటానికి ఆస్కారమే లేదు. కొమ్మల ఆధారంతో కట్టిన ఇంట్లో మీరు నివసిస్తున్నట్లయితే ఎక్కడ అది విరిగి నెత్తిన పడుతుందో అని భయపడటం చాలా సహజం కదా? ప్రస్తుతం జరుగుతున్నది అదే. మీ జీవితంలోకి గణనీయమైన అంశాలను తీసుకురావాల్సిన సమయం వచ్చింది. జీవితంలోకి మరింత గణనీయమైన దాన్ని తెస్తే అప్పుడిక్కడిలా కూర్చుంటే చాలు, అంతా బాగుంటుంది. జీవితమైనా మరణమైనా ఏదైనా సరే ఇలానే అనిపిస్తుంది. దీని గురించి ఓ చక్కని కథ ఉంది. బుద్ధుడు తన జీవితంలో ఆఖరి రోజున He always had a breakfast of rice gruel in the morning. ఆయన ఎప్పుడూ పొద్దున్నే అన్నంతో చేసిన గంజిని తాగేవారు. అది తాగటం పూర్తయిన తర్వాత తన చుట్టూ ఉన్న సన్యాసుల్ని కలిసేవారు. ప్రతిరోజు ఆయన మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అనేవారు. 40 ఏళ్ల పాటు ఇలానే జరుగుతూ వచ్చింది. జ్ఞానోదయం పొందిన తర్వాత 40 ఏళ్ల పాటు ప్రతిరోజు అల్పాహారం తీసుకున్న తర్వాత ఆయన మాట్లాడేవారు. అక్కడ ఎవరున్నా సరే, 10 మంది, 10,000 మంది, ఎంతమందైనా కావచ్చు. అల్పాహారం అయిన తర్వాత ఓ చోట కూర్చుని మాట్లాడేవారు. తన జీవితంలో ఆఖరి రోజున అది తన చివరి రోజని ఆయనకు తెలుసు. గంజి తాగిన తరువాత ఓ చోట కూర్చుని, ఈ రోజు నా చివరి రోజు, మీకు ఏమైనా ప్రశ్నలుంటే అడగండి అన్నారు. చాలామంది సన్యాసులు ఏడవడం మొదలుపెట్టారు. ఎందుకని ఏడుస్తున్నారు? ఇంకేదైనా రోజున ఏడ్చారంటే పర్లేదు, కానీ ఈ రోజు ఆఖరి రోజు. సమయం వృధా చేయకండి. ఎందుకంటే ఇది చేజారిపోతోంది. మీరు ఏడవడానికి, దొర్లడానికి, ఇలాంటివి చేయడానికి ఇంకో రోజు ఎప్పుడైనా సమయం ఉంటుంది. కానీ ఈవేళ మీరేదైనా అడగాలనుకుంటే అడగండి. అందరూ ఇలా ఏడవడం ఆయనకు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ గురువుగారు, ఎంతో కాలం నుంచి మేం మీతో ఉన్నాం, ఈవేళ మీరు వెళ్ళిపోతున్నారు అంటూ ఏడ్చారు. ఎవరూ ఏ ప్రశ్నలు అడగడం లేదు. ఆయన ఆపండి ఈ పిచ్చితనం, ఏదైనా ప్రశ్నుంటే అడగండి, ఈ రోజే ఆఖరి రోజు. సందేహాలుంటే తీర్చేద్దాం, తర్వాత మిగిలేది బోధనలే. సందేహాలు తీర్చడానికి ఎవరూ ఉండరు. చూడండి, ప్రతి బోధనతోనూ మీరు చిక్కుల్లో పడుతుంటారు. గురువు జీవించి ఉన్నప్పుడు నిరంతరం వాటి నుండి మిమ్మల్ని బయటపడేస్తూ ఉంటారు. ఆ తర్వాత బయటపడేయడం అంటూ ఉండదు. కేవలం సాధన మాత్రమే ఉంటుంది. ఈవేళ ఆఖరి రోజు కాబట్టి ఏవైనా ప్రశ్నలు అడగాలనుకుంటే దయచేసి అడగండి. ఇదే కదా మరి వాస్తవం. ఆయన హాయిగా బతికారు. మరణం వచ్చినప్పుడు హాయిగా మరణిస్తారు. తాను హాయిగా చనిపోతానని ఆయనకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఇది కూడా మిగతా రోజుల్లాంటిదే. ఒకరోజు మీరు ఈ శరీరంలోకొచ్చారు, మరో రోజు ఆ శరీరంతో నడుస్తారు, ఇంకో రోజు శరీరాన్ని విడిచిపెడతారు. దీన్ని మీరు పెద్ద విషయంగా చేస్తున్నారు. ఎందుకంటే జీవితం పట్ల మీ దృక్పథం చాలా పరిమితమైంది.